అధ్యక్షుడు మిత్రులు మా న్యాయవాది సురేష్, ఈ సంస్కరణ సభలో పాల్గొంటున్నటువంటి ఉద్యమకారులు, రాజకీయ ప్రముఖులు, సమాజస్తుల లక్షణం అందరికీ ధన్యవాదాలు. పాగండ్ల ప్రకాశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన రావడం చాలా బాధాకరం. ఫోన్లో నాకు మిత్రుడు మాలయాన్ని చెప్పగానే ఆ వార్త షాకింగ్గా వచ్చింది. చాలా షాకింగ్. రోజు మనం కలిసి వచ్చి మాట్లాడుకుంటున్నాం, కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాంటి సందర్భంలో పాగండ్ల ప్రకాష్ చనిపోయాడని చెప్పి వినటం అనేది షాక్. సరే, కొంచెం తేరుకున్న తర్వాత అంబేద్కర్ దగ్గర ఇవాళ పాగండ్ల ప్రకాష్ సామాజిక జీవితం, కుటుంబ జీవితంతో పాటు ఉద్యమ జీవితాన్ని గురించి మన మిత్రుడు భాగ్యారావు ఒక చిత్రపటాన్ని గీశారు. చిన్న దృశ్యం, ఆ దృశ్యం మనం చూసిన తర్వాత సమగ్రంగా పాగండ్ల ప్రకాష్ గురించి తెలుసుకున్నాం. మరో కోణం నుండి వినయ్ కుమార్ తనదైన శైలిలో వినయ్ కుమార్ మేము విమర్శించుకోవడం అనేది చాలా సహజం. ఎందుకంటే వినయ్ కుమార్ మాకు అల్లుడండి. అందువల్ల మా మధ్య ప్రేమతో కూడిన తగాదాలు కొన్ని ఉంటాయి. అందువల్ల ఆ ప్రేమని వినయ్ కుమార్ సహజంగా వెలిపిస్తుంటాడు. అది వెలిపించకపోతే వినయ్ కుమార్ గారు, అది వినకపోతే నేను వైఖరి కాదు. అందువల్ల ఇది మేము అది వింటాడు, వింటాం. సరే, అదొక అంశం. పాగండ్ల ప్రకాష్ చిన్న నాకు సందేహం. పాగండ్ల అనే ఇంటి పేరు నాకేమనిపిస్తుంది, పాగండ్ల అంటే చేనేతలో పాగడ అంటారు. పాగడ చిన్న నూలు. అదే అందుకే సార్. అందువల్ల పాగడ అనేది బహుళ పాగడ. పాగడ అనేది ఒక చిన్న నూలు చుట్టలాంటి. అలాంటి పాగడల్ని పాగళ్ళు అంటారు. అంటే ఆ కుటుంబం ఎప్పుడో ఒకప్పుడు చేనేత కుటుంబం అయి ఉండాలేమోనని నాకు. మరొకటి ఏంటంటే అందరికీ తెలుసు, అందరికీ సగం సారనేత సగం మాలనేత అనే సంవత్సరం ఉంది కదా. సగం సారనేత సగం మాలనేత అదే ఉండనే ఉంది. అందువల్ల చేనేత కుటుంబం నేపథ్యం కూడా వాస్తవానికి మాల సామాజిక వర్గం కొలవృత్తి ప్రధానంగా చేనేత ఒరిజినల్గా. కార్యక్రమం అనేక కారణాల వల్ల వృత్తి నుండి బయటకు వెళ్ళిపోవడం అనేక సామాజిక కారణాలు, ఆర్థిక రాజకీయ కారణాలు. అది నాకు పాగండ్ల ప్రకాష్ గురించి మనం మాట్లాడుతున్నారు కొద్దిగా స్ఫురణకు వచ్చింది, మీకు చెప్పాలని అనిపించింది. ఇకపోతే పాగండ్ల ప్రకాష్
చదువు గురించి ఏదో చెప్తున్నారు కానీ చాలా ఆలోచన, చాలా జాగ్రత్త అయిన మనిషి, హైలీ కమిటెడ్, మంచి కమిటీ ఉంటారు. అన్నింటికన్నా మించి గొప్ప వినయం, ఎంత వినయంగా ఉంటాడో ఆ వినయాన్ని చూసి మనం ఏమిట్రా ఇలా ఇంత వినయంగా ఉంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు, వినయంగా ఉంటాడు. పనిలో ఒక పని ప్రకాష్కి అప్పచెబితే మనం నిద్రపోవచ్చు అంటే వీళ్ళు నాకున్న పరిచయాలు. తొలి పరిచయం వినయ్ కుమార్ చెప్పినట్టుగా ఆఫీసులో ప్రధాన బాధ్యత నిర్వహించవచ్చు నాకు తెలుసు. అరండల్పేట 5వ లైన్లో ఆఫీస్, డివిఎఫ్ ఆఫీస్. అప్పటి నుంచి నాకు తెలుసు. డిఎఫ్తో కూడా నాకు చాలా అనుబంధాలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు సందర్భంగా వినయ్ చెప్పాను సార్. అలాంటి ప్రకాష్ ఒక ఆర్గనైజేషన్ తనే నడుపుతూ, ఒక ఆర్గనైజేషన్ నిర్వహించడం చాలా కష్టం, మామూలు విషయం కాదు. ఒక వ్యక్తిగా పనిచేయటం వేరు, ఒక ఆర్గనైజేషన్ నడపడం వేరు. చాలా బాగా అందుకే వినయ్ కుమార్ చెప్పాడు చాలా విషయం, ఎలా దాంట్లో మన ఇబ్బంది లేదు. కనుక అలాంటి ఆర్గనైజేషన్ నడపడం అనే దాంట్లో నడుపుతున్నా అంటే గొప్ప విషయం. 2 సందర్భాల్లో నేను ప్రకాష్ పని విధానం అది చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఉదయాయుధంలో ఒక గద్దర్ మరణం తర్వాత విజ్ఞాన మందిరంలో మనం ఒక గొప్ప కార్యక్రమం వచ్చింది. ఆ కార్యక్రమం బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా గద్దర్ సంవత్సరం సభ ఆ స్థాయిలో ధూమ్ధామ్ కార్యక్రమం అంత స్థాయిలో నిర్వహించడం అనేది చాలా అరుదైన విషయం. ఆ అరుదైన దాంట్లో ప్రకాష్ కార్యక్రమం, ప్రకాష్ పాత్ర అద్భుతం. చెప్పలేదు కానీ ఏ ఒక్కరికన్నా ప్రకాషే ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ భాగస్వామ్యం పంచుకున్నాడని చెప్తే కూడా అది చెప్తున్నాడు. ఐ హ్యావ్ డైరెక్ట్ సీన్ హిమ్ పర్సనల్లీ. రెండోది, కామెడీ బ్రహ్మ హత్యకు గురయ్యాడు బాధగా. ఆ సందర్భంలో ఉద్యమం నడిచింది, గొప్ప ఉద్యమం నడిచింది, భావజాల పర ఉద్యమం నడిచింది, ఐడియాలజికల్ బ్యాటిల్ కూడా నడిచింది. ఆ సందర్భంలో కూడా ప్రకాష్ పాత్ర చాలా కనుక 2 మంచి సందర్భాల్లో ఉద్యమాల క్రమంలో ప్రకాష్ నిర్వహించిన పాత్ర ఐ కెనాట్ ఫర్గెట్, మర్చిపోవడానికి లేదు. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఆయన భావజాల పరంగా 100% కమిటెడ్ అంబేద్కర్ అయితే. తన ఫోన్ చేసే నంబర్ కూడా అంబేద్కర్ బొమ్మ కనపడి, తన బొమ్మ కనపడదు. సెల్లో మీరు చూస్తుంటారు, అంబేద్కర్ తిరిగిన సెల్లు ప్రకాష్ ఫోన్ చేయగానే కనపడదు అంబేద్కర్, ప్రకాష్ కనపడు. హైలీ కమిటెడ్ అంబేద్కర్ కదా. అంబేద్కర్కు తప్ప భావజాలపరంగా ఆయన కమిట్మెంటు 100% కాబట్టి మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వినయ్ కుమార్ చెప్పారు, మేము మార్క్సిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళం, అంబేద్కర్ విధానాన్ని 100% స్వీకరించిన వాళ్ళం అని అందరికీ తెలుసు. కొన్ని సందర్భాల్లో మార్క్స్ గురించి కూడా ప్రస్తావన మేము మాట్లాడుకునే సందర్భంలో వస్తుంది కదా. ఇప్పుడు వచ్చినప్పుడు చాలా విశాలంగా, డెమోక్రటిక్గా ఆగడ ప్రకాష్ ఆయన చూపేటటువంటి ఆ విశాల భావజాలం కలిసి పనిచేసే సందర్భంలో ఆ కమిట్మెంట్ ఏ రకమైనటువంటి చిన్న డీవియేషన్ కూడా లేకుండా కమిట్మెంట్తో పనిచేసే విధానం, ఒక డెమోక్రటిక్ క్యారెక్టర్ కూడా ఆయనలో నాకు బలంగా కనిపించింది. కాబట్టి ఇన్ని గుణాలు కలిగినటువంటి గొప్ప మిత్రుడు మనం కోల్పోయాం. గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో ప్రకాష్ లేనటువంటి రోడ్డు
నిజంగానే మనం ఫీల్ అవుతున్నాం. ఆ రోజున అలా పిలుచుకోవాలో మనం ఆలోచించి పిలుచుకోవాలి. మరొకసారి ప్రకాష్కి వ్యవహారం చెప్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ఇక్కడ గ్యాదరైనటువంటి వాళ్ళ అభిమానం చూస్తుంటే ప్రకాష్ యొక్క గుణగణాల గురించి చెప్పకనే చెప్తూ ఉన్నట్టుగా నాకు అర్థం చేసుకుని మరొకసారి ప్రకాష్ జోహార్ తెలియజేస్తూ సెలవు. జోహార్ ప్రకాష్. మన వైకే గారికి ధన్యవాదాలు. మన మిత్రులు డిఓ వెంకటప్పయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పటివరకు మాట్లాడిన ఒక 5గురు దాదాపుగా 95-97 నుంచి ప్రకాశనంతో కలిసి పనిచేయడం కానీ వాళ్ళతో అనుభవం ఉన్నా కానీ వాళ్ళకి టైం లిమిటేషన్ చెప్పలేదు. ఇప్పటి నుంచి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని దృష్టిలో పెట్టింది. 2-3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడొద్దు, అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జోహార్ ఆగడ ప్రకాష్ అన్న. ఎందుకంటే అన్నయ్య చాలా సూపర్